మరి 100 రోజులలో నేను ఎంత అందులో ఈ 100 రోజులలోనే మీరు కాంట్రాక్టర్ల స్ట్రైక్ చూసిండ్రు, అక్కడ ఫండ్ లేని విధానాన్ని మీరు చూస్తుండ్రు. సో వన్స్ ఇవన్నీ కూడా క్లారిటీ ఒకటి ఏర్పడి, ఇంకోటి జిహెచ్ఎంసీ కూడా పోయిన సెప్టెంబర్ లోనే వాళ్ళ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగాల్సిన ఆవశ్యకత ఉంది. ఎన్నికలు జరిగినందుకు బడ్జెట్ ప్రపోజల్ కూడా కాలేకపోయింది. ఇప్పుడు వాళ్ళ బడ్జెట్ కూడా ఇంకా పూర్తిగా ముందుకు రాకపోవడం కూడా మీరు సమస్య చూస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా డీలేస్ ఎక్కడెక్కడ ఉన్నాయో మీకు సౌకర్యంగా తెలియజేయడం జరిగింది. నిన్న మొన్న వాళ్ళ స్టాండింగ్ కమిటీలో మెంబర్స్ ఎన్నుకున్నారు. ఇప్పుడు ఎందుకంటే స్టాండింగ్ కమిటీ ఆమోదం లేనిది బడ్జెట్ కూడా ముందుకు పోయిన సందర్భం మీ అందరికీ కూడా తెలుసు. కాదంటే ఇక్కడ మీకు ఒకటి చెప్పడం జరిగేది ఏంటంటే, ఉదాహరణకి ఇలా కోర్టు సముదాయాలే ఉన్నాయి, అనేక సమస్యలు ఉన్నాయి అక్కడ. వాటిని అన్నింటినీ పరిష్కరించుకుంటూ ఒక్కొక్క చిక్కుముడి విడిపించుకుంటూ వాటిని పనిచేసే దిశగా తీసుకెళ్లగలుగుతున్నాం. ఇలా రైల్వే బ్రిడ్జ్లకు సంబంధించి ఇలా మనం ఒకటి తుర్కపల్లిలో ప్రాంతంలో ఒక అండర్ ఆర్యూబీని ఆవిష్కరించుకోగలిగినాం. అదేవిధంగా గౌతమ్ నగర్ది, వాజ్పేయి నగర్ది ఇన్స్పెక్షన్లు చేసి ఇక్కడ మన స్టేట్ గవర్నమెంట్ లో అధికారులకు, రైల్వే అధికారులకు సంశయాన్ని ఒకరితోటి కన్వర్జెన్స్ మీటింగ్స్ ఏర్పాటు చేసి వాళ్ళకున్న సమస్యల పట్ల ఒక అవగాహన చేసుకుని వాళ్ళు ఆ లెటర్లు ఇప్పించుకోగలిగినాం. మీకు ఇలా జిహెచ్ఎంసీ ఒక 4-5 లెటర్లు ఎన్నో సంవత్సరాల నుంచి ఆగిపోయిన లెటర్లను ఈ 100 రోజులలో ఇలా రైల్వే బోర్డుకి ఏది అది LC4, LC5 కి సంబంధించిన లెవెల్ క్రాసింగ్ కి సంబంధించిన మన జిహెచ్ ఉన్న సంశయాలని వాళ్ళతో చర్చించి అవి పూర్తి అధికారులకు కూడా కంప్లీట్ గా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా